తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం మండలం లాలా చెరువులో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే ప్రాంతంలో నివసిస్తున్న పలువురు వ్యక్తులు ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురికావడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. లాలా చెరువు, దివాన్ చెరువు, స్విగ్గీ నగర్ ప్రాంతాలకు చెందిన కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా వాంతులు, విరేచనాలు, జ్వరం, కిడ్నీ సంబంధిత సమస్యలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరారు. కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రతిరోజు ఒక వ్యక్తి పంపిణీ చేసిన పాలు తాగిన తర్వాతే అస్వస్థత ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన వైద్య శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని పాల శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపించారు. కలుషిత ఆహారం లేదా పానీయాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా అన్న దానిపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే కేవలం పాల వల్లనే కాకుండా కలుషిత ఆహారం లేదా పానీయాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా అనే దానిపై ఖచ్చితమైన స్పష్టత రావాల్సి ఉంది. బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం క్షణక్షణం పర్యవేక్షిస్తుండగా ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలా చెరువు ప్రాంతంలో పలువురు ఒకేసారి అనారోగ్యం బారిన పడడం కలకలం రేపుతుంది. స్థానిక చౌడేశ్వర్ నగర్, దివాన్ చెరువులో, స్వరూప్ నగర్ లో బాధితుల అనారోగ్యంతో 4 రోజుల క్రితం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. వారిలో కొందరికి కిడ్నీలు పాడైనట్లు కూడా తెలుస్తుంది మనోజ్. ఆ ప్రాంతంలో రోజు ఒక వ్యక్తి వచ్చి పాలు కోసేవాడని, ఆ పాలు తాగిన వారందరూ కూడా ఇలా అనారోగ్యం బారిన పడినట్టయితే మాత్రం స్థానికులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్నాక వైద్య శాఖ అధికారులు కలెక్టర్ కీర్తి చేకూరు ఆదేశాల అనారోగ్యం కారణాలు వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. అయితే కోరుకొండ మండలం సంబంధించిన వ్యక్తి పాలు పోసే వ్యక్తి అయితే మాత్రం పూర్తి స్థాయి అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు మనం. అయితే ఈ కల్తీ పాలు కారణంగా 6 కేసులు నమోదయ్యడం జరిగింది. ఈ 6గురు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించినట్లు బాధితులు కూడా రాజమహేంద్రవరం, చౌడేశ్వర్ నగర్ మరియు స్వరూప్ నగర్ చెందిన వారుగా 60 నుండి 70 సంవత్సరాల వయసు మధ్య వారు అయినట్లుగా వీరికి ఈ కల్తీ పాలు కారణంగా కిడ్నీ సమస్యలు వచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారు నిర్ధారించడం జరిగింది. ఈ పాల నమూనాలను ఆహార నియంత్రణ పరిశీలన కేంద్రానికి పంపించినట్లయితే ఈ పాల విక్రయదానికి పోలీస్ కస్టడీ కూడా తీసుకున్నట్లు సమాచారం ఉంది. అయితే రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క రంగంలోకి పూర్తి స్థాయిలో పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత గోకవరం తదుపరి కోరుకొండలో కూడా తలసిన సమాచారం అయితే ఉంది. అయితే పూర్తిగా కూడా ఈ వ్యక్తి పాలలో కలిపి కల్తీ లూజ్ విక్రయం మన ప్రాంతాల్లో చేసినట్లు, ఈ పాలు తాగిన ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీ సమస్యలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమన్నప్పటికీ కూడా రాజమహేంద్రవరం అనూరియా కేసులపై అప్రమత్తంగా పూర్తిగా జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్తుంది. కలెక్టర్ కీర్తి చేకూరు ఆదేశాలతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అయితే దర్యాప్తు చేయడం జరిగింది మనం. అయితే పూర్తిగా చూసుకుంటే జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు తెలియజేసే వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ లాలా చెరువు పరిధిలోని చౌడేశ్వర్ నగర్ మరియు స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన 9 వ్యక్తులు అనూరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం అందిందన్నారు. వెంటనే జిల్లా సర్వేలెన్స్ అధికారికి సమాచారం అందించి అత్యవసరంగా విచారణ ప్రారంభించడంతో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా సర్వేలెన్స్ అధికారి, జిల్లా ఎపిడెమియాలజిస్ట్ మరియు కిమ్స్ ఆసుపత్రి స్పందించి ఈ సందర్శనలతో బాధితులు ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. వైద్యులు ప్రాథమిక నివేదికలు, కుటుంబ సభ్యుల వివరాలు మరియు కేసు చరిత్ర ఆధారంగా ఆకస్మిక మూత్రపిండ వైఫల్యం ఉందని అనుమానం వ్యక్తమవుతుంది. మనం ఫీల్డ్ స్థాయి విచారణలో బాధితులందరూ ఒకే స్థానిక పాల విక్రేత వద్ద పాలు కొనుగోలు చేసి వినియోగించినట్టు గుర్తించినట్టు తెలుస్తుంది. తదుపరి సర్వేలెన్స్ తనిఖీలో మరో 4 కేసులు ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో గుర్తించడంతో మొత్తం కేసుల సంఖ్య 8 చేరిందని చెప్పడం జరిగింది. బాధితులందరూ కూడా 60 సంవత్సరాలు పైబడి వారు కాగా చౌడేశ్వర్ నగర్ మరియు స్వరూప్ నగర్ ప్రాంతాల్లో 4 కుటుంబాలకు చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం అంటువ్యాధి లక్షణాలు ఉన్నట్లు ఆధారాలు లేవు, కానీ కొత్త కేసులు అయితే మాత్రం ఇంకా నమోదు కాలేదు. కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేసి సమగ్ర ఎపిడెమియాలజికల్ మరియు క్లినికల్ విచారణ చేపట్టడం జరిగింది. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి ప్రయోగశాల పరీక్షలకు మరియు ఫోరెన్సిక్స్ పరిశీలనకు కూడా పంపించమని చెప్పడం జరిగింది. మనం అనుమానిత పాల వనరులు ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ కట్ ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు సురక్షితమైన ఆహారం, పాలు వినియోగంపై కూడా అవగాహన కల్పించి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని కూడా జిల్లా యంత్రాంగం నిరంతరం కూడా పర్యవేక్షిస్తుందని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ అయితే మాత్రం కీర్తి చేకూరు సూచన జరిగింది. ప్రస్తుతం ఆ ప్రజారోగ్యం పరంగా పరిస్థితి స్థిరంగా ఉంది. ప్రయోగశాల నివేదిక మరియు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం కూడా ఆధారంగా అయితే మాత్రం చెప్పొచ్చు. అయితే మరొక విధంగా చూసుకున్నట్లయితే ఇక శివరాత్రి వెళ్ళిన తర్వాత సోమవారం
పావువారి నుంచి కూడా ఉదయం 6 గంటల నుంచి పాలు విక్రయం చేస్తూ చాలా మంది జనాలు తీసుకోవడం జరిగింది. అలాగే స్థానికులు చెప్పడం వివరాల ప్రకారం అయితే పావువారి నుంచి పాలు తాగిన వారు ఏరియాలో బాంబే కాలంలో ఉన్న పాలు తాగిన వారు అయితే మాత్రం అప్పటి నుంచి కూడా అస్వస్థ గురవి కిడ్నీలు పాడైపోవడం జరిగిందని హాస్పిటల్లో చెప్పడం జరిగిందని చెప్పారు. అయితే బాంబే కాలుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా మృతి చెందడం జరిగిందని చెప్పి స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. కల్తీ పాలు సేవించడంతో తీవ్ర కలకలంగా అయితే మాత్రం రేగింది. ఘటనలో ఒకరు మృతి చెందగా మరి కొందరు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బాధితులు పలువురు కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేపట్టి పూర్తి స్థాయిలో పాలు సరఫరా చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే మాత్రం పూర్తిగా కూడా అదుపులో చేసుకుని అయితే మాత్రం విచారణ అయితే చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కల్తీ పాల విషయంలో అయితే మాత్రం పూర్తిగా కూడా ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో వ్యక్తి అదుపులో చూసి విచారణ చేపట్టినప్పటికీ కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారో పూర్తి నమూనాలు అయితే మాత్రం సేకరించి ఎప్పటికప్పుడు కూడా పూర్తిగా దీనిపై నివేదిక కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చూపించడం జరిగింది. మనోజ్, అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదేమైనప్పటికీ ఈ యొక్క రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క పాల విక్రయాల కల్తీ జరుగుతుందనేది రావడంతో ప్రజలందరూ ఇక్కడ ఒక్కసారిగా అయితే మాత్రం భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇందులో చంటి పిల్లలు కూడా ఉన్నారు. వారికి ఏ విధమైన ఈ యొక్క పాలు అయితే సప్లై చేసేటప్పుడు కూడా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా ప్రత్యేకమైన ఇబ్బందుల్లో ఏదైనా అవగాహన జరుగుతుందా లేదా ప్రత్యేకమైన విభాగాల్లో పిల్లలకి ఎటువంటి ఆరోగ్యంలో దెబ్బతింటారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఏదైతే అదూరియ వ్యాధులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారందరినీ పేషెంట్లు కూడా పరామర్శం జరిగింది. వారికి సరైన శిక్ష అందించాలని చెప్పి జరగడం జరిగింది. అలాగే పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ కూడా పూర్తిగా అధికారులకు ఫోన్ల ద్వారా వారి సమాచారం తెలుసుకుని ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క వారందరికీ సరైన చికిత్స అందించి మరి ఎటువంటి జాగ్రత్తలు ఆయన గ్రామాల్లో పూర్తిగా అధికారులందరూ కూడా యొక్క సర్వే చేసి పూర్తిగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తిగా చేయాలని చెప్పేసి కూడా వారికి ఆదేశాలు అయితే మాత్రం జారీ చేస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరం నగరంలో రాజనగరంలో దివాన్ చెరువు స్విగ్గీ నగర ప్రాంతాల్లో పూర్తిగా కల్తీ పాలు కలకలని చెప్పడంతో ఏదైతే పాలు తాగాలంటే కూడా ప్రజలైతే మాత్రం భయపడుతున్న పరిస్థితి ఉంది. మనం రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.